హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మనం రోడ్ సైడ్ బండి మీద దొరికే చికెన్ కబాబ్ లేదా చికెన్ 65 అనేది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 2 kgs వరకు చికెన్ అనేది కబాబ్ సైజ్కి సరిపోయేలాగా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోకి ఒక 10 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. గుప్పెడన్ని ఆనియన్స్ అనేది స్లైసెస్గా కట్ చేసి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం 1/2 స్పూన్ వేసుకుంటా ఉన్నాను. కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. మనం ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ దాకా అయినా మనకు మ్యారినేట్ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది కబాబ్ అనేది. ఇంకా ఫుడ్ కలర్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మొత్తాన్ని బాగా మనం స్లోగా మిక్స్ చేసుకుంటూ టేస్ట్ అనేది కబాబ్కి పట్టేలాగా మనం మిక్స్ చేసి దీనిని ఒక 2 అవర్స్ దాకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా మ్యారినేషన్ అవ్వడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. ఇంకా క్రిస్పీగా కానీ వస్తుందండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చికెన్ కబాబ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మనకు 2 అవర్స్ తర్వాత మ్యారినేట్ అవుతుంది. సో కడాయి తీసుకొని ఆయిల్ పెట్టుకొని దానిలో మనం చికెన్ పీసెస్ అనేది ఒక్కొక్కటిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ కబాబ్ అనేది చాలా క్రిస్పీగా ఇంకా లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగా వస్తుందండి. మనకి 50% అనేది లో ఫ్లేమ్లోనే బాయిల్ అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిని మళ్ళీ చూడండి, ఇంకో సైడ్కి 50% బాయిల్ అయిన తర్వాత తిప్పుకున్నట్లయితే కబాబ్కి పట్టిన మసాలా అనేది ఎక్కడ విరిగిపోకుండా బాగా కబాబ్కి మసాలా పట్టి టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మన రోడ్ సైడ్ దొరికే బండి మీద దొరికే చికెన్ కబాబ్ లేదా చికెన్ 65 అనేది ఇలా ఈజీగానే చేసుకోవచ్చు. చూడండి, పీసెస్ అనేది ఎలా ఉన్నాయో క్రిస్పీగా ఇంకా టెండర్గా ఉంది.